నమస్తే. వికీలీక్స్ మనం గతంలో చాలాసార్లు విన్నాం. ఇది వికీలీక్స్ అంటే పెద్ద సంచలనం అప్పట్లో. ఇప్పుడు సినిమా రంగంలో కూడా అలాంటిదే బేబీ లీక్స్ పేరుతో ఒక సంచలనానికి తెరతీశారు డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ గారు. ఆయన ఆరోపణ ఏంటంటే బేబీ సినిమా గతంలో పెద్ద హిట్ అయిన సినిమా మన అందరికీ తెలిసిందే. ఆ బేబీ సినిమా కథ నాదే అంటూ ఆయన డైరెక్టర్ సాయి రాజేష్ గారి మీద ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ బేబీ లీక్స్ వెనకాల ఏం కథ ఉంది, మరి ఇప్పుడు ఆ బేబీ లీక్స్ వెనకతో పాటు అదే కథని మళ్ళీ ఏమైనా చేస్తున్నారా లేదా, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్కారం సార్, బేబీ లీక్స్ ఇదండి. ఆయన బేబీ లీక్స్ పేరుతో ఏకంగా బుక్కే తీసుకొచ్చేసారు. సినిమా ఫీల్డ్లో ఏంటంటే కథలు ఎత్తేస్తూ ఉంటారంటారు. లిఫ్ట్ ఇరిగేషన్ అనేది వాళ్ళు కొత్త కాదు, కానీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ప్యాసా సినిమాని గురుదత్ చేసిన ప్యాసా సినిమా మల్లెపూ పేరుతో వచ్చింది. అలాగే బలిపీఠం దాసరి గారి సినిమా, అది కోర్టులో కేసులు ఎదుర్కొంది. మరి కొరటాల గారి మీద శ్రీమంతుడి సినిమా కథన అనేదంటూ ఒక ఆయన వెళ్ళారు. ఇట్లా వరుసగా పెట్టిస్తే చాలా ఉంటాయి. ఆచార్య కథ విషయంలో కూడా ఇలా గొడవ జరిగింది. మరి దీని వెనకాల ఏం జరిగింది ఏంటనేది ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీరామ్ గారు, ఈ బేబీ లీక్స్ అసలు వెనక ఏం జరిగింది ఏంటి? 2015లో నేను నా ఫ్రెండ్ ఒకతను ఒక పోస్ట్ చేసినాడు ఫేస్బుక్లో. ఒక అమ్మాయిని, ఇది తమిళనాడు అంటే మనకు టెక్స్ట్ తమిళ్లో ఉంది. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు చంపేసినారు. కొంచెం దాని డీప్ ఏంటి అని చూస్తే ఇద్దరు ఆమె ప్రేమించి మోసం చేసిందని చంపేశారు. నా ఫ్రెండ్ కూడా డైరెక్టర్, రోజు కాల్ చేస్తాడు అనమాట. ఏంటిదంటే సినిమా తీద్దాం అంటే నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతనితో నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన. ఇంక ఈ షార్ట్ ఫిల్మ్స్ వద్దు, సినిమా తీద్దాం అంటే అది చూసినప్పుడు సరే దీని మీద రాద్దాము అని అన్నా అనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది. అంటే పేపర్లో వార్త వచ్చిందా? ఇది ఫేస్బుక్లోనే ఉందా? ఇది ఫేస్బుక్ వైరల్ అయింది. అది తమిళనాడు కాబట్టి అది దాని గురించి మేమంతా ఆరా తీయలేదు. ఎందుకంటే మనకు ఫిలిం మేకర్ ఏంటి, మన జర్నలిస్ట్ కాదు. ఫిలిం మేకర్ మనకు ఒక హింట్ దొరికితే దాన్ని లాగి మనకి ఇంట్రెస్ట్ కనిపిస్తే వెళ్ళిపోతాం దాంతో. ఓకే. సో అంతవరకే ఉంది, కానీ అది నిజంగా జరిగిందా అని కూడా నాకు ఐడియా లేదు. అండ్ నేను రీసెంట్గా ట్రై చేసిన కనుక్కోవడానికి అది రూమర్ అని కూడా అంటున్నారు. సో అది రూమరా నిజమా అనేది నాకు సంబంధం లేని విషయం, కానీ ఆ పోస్ట్ నాకు దొరికిపోయింది. అయితే ఆ పోస్ట్ అంటే ఏంటిదంటే దాంట్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ దొరికినాయి అనమాట. ఓకే. ఆ ఫోటోగ్రాఫ్స్లో ఆ అమ్మాయి ఇద్దరితో ఉన్నట్టు అది వైరల్ అయిపోయింది. సరే, నాకు దాంతో సంబంధం లేదు. నేను ఓన్లీ ఆ లైన్ తీసుకొని ఇద్దరం రాయడం స్టార్ట్ చేసినాం. అతను నాతో ఒక 2 days ఉన్నాడు అంతే. అతని పేరేంటి? రవికిరణ్ రాజు. రీసెంట్గా నాతో ప్రెస్ మీట్కి వచ్చాడు. రవికిరణ్ రాజు. అయితే ఇద్దరం కలిసి ఒక తక్కువ సీన్, నాకు నెంబర్ గుర్తులేదు, 2015 జరిగింది, నాకు నెంబర్ గుర్తులేదు, మినిమల్ సీన్స్ రాసినాము. తర్వాత 2 days తర్వాత వెళ్ళిపోయినాడు, కానీ నేను కంటిన్యూ చేసిన. సో నేను కంటిన్యూ చేసే టైంలో వైష్ణవి అనే ఒక అమ్మాయి నాకు రెగ్యులర్గా సార్ మీ దగ్గర నేను చేస్తాను అని. అంటే బేబీలో ఉండే వైష్ణవినా? అమ్మాయి కాదు, ఎప్పుడో అప్పుడు ఆ అమ్మాయి ఓకే కాకతాళీయం. అయితే వైష్ణవి అనే అమ్మాయి నాకు రెగ్యులర్గా మెసేజ్ చేసేది, సార్ మీతో వర్క్ చేస్తాను. సరే ఈ అబ్బాయి వెళ్ళిపోయినా నువ్వు రా అని చెప్పి అంటే నేను చెప్తూ ఉంటే రాసేదన్నమాట. సో ఒక 60 scenes అట్లా రాసిన తర్వాత నేను ఈయనని అడిగానా ఆయనని అడిగా నాకు గుర్తులేదు. బట్ ఎవరు బేబీ డైరెక్టర్ దగ్గర నేను సాయి రాజేష్ గారి దగ్గర నేను వెళ్ళి కథ చెప్పిన. అది ఏ సంవత్సరం? 2015 ఏప్రిల్ మే ఆ టైంలో. అప్పుడు నేను అతనికి కథ చెప్పిన 60 scenes చెప్తే వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. అంటే ఇంకా ప్రొడ్యూస్ అయితే బేసిక్ ఏంటంటే అతని దగ్గర నేను చేయడానికి 2 కారణాలు ఏంటంటే, అంతకుముందు అతను నాకు ఒక 1-2 years తెలుసు, పరిచయమే. నేను అతనికి ఒక ట్రైలర్ కూడా చేసి ఇచ్చా, 2. ఒక ట్రైలర్ ఫుల్ డైరెక్షన్ ఎడిటింగ్, అది వైరల్ అయింది. ఏంటది? హృదయకాలయం. అది నేను చేసి ఇచ్చా. మొత్తం చేయడం అంటే ఏంటిది? చేయడం అంటే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ మొత్తం ముస్తాబ్ చేసి ఇచ్చా, చేతిలో పెట్టా. ఏం తీసుకోలేదు దానికి నేను. ఎందుకంటే అప్పుడులో ఎట్లా ఉండేదంటే ఒక ఫ్రెండ్లీ సర్కిల్, ఎవరు వచ్చినా కానీ హెల్ప్ చేయాలి అనే మైండ్ సెట్ ఉండే. నేను షార్ట్ ఫిలిమ్స్ ఆ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి అది నాకు న్యాచురల్గా వచ్చింది. ఎవరైనా అట్లా ఉన్నప్పుడు చేయాలి, హెల్ప్ చేయాలి అన్నట్టుగా. అదేం పెద్ద దీంతోనేదో మనం రికార్డులు కొట్టాలి అట్లేం లేదు. ఆయన కొట్టుకున్నాడు రికార్డులు దాంతో. సో ఆ మైండ్ సెట్తోనే ఉన్నాను. తర్వాత కలిసి చేద్దాం అనుకున్నాం. అన్న తర్వాత ఆయన ఓకే అన్నాడు. అన్న తర్వాత ఆయన ఆఫీస్లో
ఏమంటారు ఆయన ఆఫీస్లో ఇంకా ఫుల్ స్క్రిప్ట్. ఇప్పుడు మామూలుగా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కథ నచ్చితే ఇది మీరు ఇంకా డెవలప్ చేయండి అని ఆఫీస్ ఇస్తారు, అంతే కదా, న్యాచురల్. సో ఆఫీస్ ఇచ్చినాడు, ఇంకా వర్క్ చేయండి అని చెప్పినాడు. అయితే అక్కడి నుంచి ఒక 1 year వర్క్ చేసినాం మేము. నా టీంతో 6-member టీంతో వర్క్ చేసినాం. మరి మీకు అప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చారా, రెమ్యునరేషన్? ₹1 ఇవ్వలేదు. మరి ఎలా పనిచేశారు మీరు? డబ్బులు ఏమో ముందు మాట్లాడుకోలేదా? నేను నా టీంకి నేను పోషించుకున్నా. ఐఎమ్ వెల్ ఆఫ్ విత్ యాజ్ మచ్ యాజ్, అంటే నా టీంని నేను నెట్టుకు రాగలే అంతనే నాకు ఉంది. ఓకే, అంటే ఐ కెన్ మేనేజ్. వాళ్ళు కూడా ఫ్రీగా చేశారు, బట్ నేను మేనేజ్ చేసే వాళ్ళని. ఓకే, ఈయన దగ్గర నుంచి నాకేం రాలేదు. ఓకే, నేను ఆపర్చునిటీ కోసం, బికాజ్ ఆయన ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి అఫిలియేట్ చేస్తా అన్నాడు కాబట్టి, లింకప్ చేస్తా అన్నాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళినా. ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు కదా, ఈయన దగ్గర ఇప్పుడు నువ్వే ఆయనకు ట్రైలర్ చేసినవి, నీకు ఆయన దగ్గర ఎందుకు చేయాల్సిందంటే బికాజ్ ఆయన పెద్ద ప్రొడక్షన్ హౌస్కి నాకు లింకప్ పెట్టాడు, అక్కడ మనం చేస్తున్నాము అని. ఏ ప్రొడక్షన్ హౌస్ అది? గీతా ఆర్ట్స్. సో ఒకరోజు నేను ఈ జర్నీలో ఒకరోజు నేను గీతా ఆర్ట్స్లో కూడా స్టోరీ చెప్పా, 1 day. ఇదే కదా బస్తీ అమ్మాయి కథ. ఇది నేను బస్తీ అమ్మాయి టీనేజ్ గర్ల్ అని రాసుకున్నా. ఓకే, తమిళనాడు కథలో బస్తీ అమ్మాయి అని బస్తీ అమ్మాయి చేసుకున్నారు దీంట్లో. నేను బస్తీ అమ్మాయి అని చేసింది షిరిన్ శ్రీరామ్. ఓకే, అది ఫిక్స్, అది ఎవరు మార్చలేరు. చేస్తే గీతా ఆర్ట్స్లో కూడా నేను ఒకరోజు ఆ ప్రొడ్యూసర్కి నేను చెప్పా, ఏ ప్రొడ్యూసర్, ఆ బేబీ మూవీ ప్రొడ్యూసర్కి చెప్పా, ఎస్కేఎన్ గారు అని చెప్పాను నేను. మనకు ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకు చెప్పు నువ్వు గీతా ఆర్ట్స్లో ఒకరోజు అపాయింట్మెంట్ అంటే వెళ్ళి చెప్పినా. తర్వాత ఏమీ ఆన్సర్ లేదు. ఈ జర్నీ 1 year అయింది. రఫ్గా ఫుల్ 1 year అయింది సర్కిల్. దానిలో ప్రూఫ్ ఉంది 1 year అయినట్టు. ఇంకా రెస్పాండ్ చేస్తలేడు. రెస్పాండ్ చేయకపోతే ఏం చేస్తాను, నేనే వెళ్ళిపోయినా. వాళ్ళేం గంటే లేదు, లేకపోతే అక్కడేం గొడవ కాలేదు, నేనే వెళ్ళిపోయినా అక్కడ నుంచి. ఎందుకు లేట్ అవుతుంది మరి, 1 year మీరు ఓన్లీ స్క్రిప్ట్ మీద చేస్తే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన అబ్స్కాండ్ అయ్యిండు. ఓకే, ఎందుకు ఏమో నాకేం తెలుసు, మాయమైపోయాడు. ఏమైంది అది అందులో కూడా ఉంది, అందులో చాట్స్ ఉంటాయి, ఆయనతో మీరు చాట్ చేసిన అంశాలన్నీ ఉన్నాయి. 25 days మాయమైనట్టు కూడా ఉంది, ఎటువంటిదో తెలియదు. సర్కిల్ ఆయనకు నాకు సర్కిల్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ మరొక 200 మంది ఉంటారు. వాళ్ళు ఏం చెప్పలేదా ఫలానా అని, ఈ కారణం ఇది అని ఏం చెప్పలేదా? ఎవరు చెప్పలేదు ఆయన, ఎవరు ఎందుకు మాయమైనా అది నాకు కూడా మిస్టరీ ఇప్పటికీ. అడగాలి మరి, మీరు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే, ఇదంతా కాదు కానీ ఫస్ట్ 25 days ఎక్కడికి మాయమైనా అని అడగండి ఒకవేళ వీలైతే. సో అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఏం గొడవ కాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గొడవ కాలేదు. ఎందుకు గొడవ కాలేదు, రీజన్ ఏంటంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు తెలియదు, చెప్పలేము ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో అని. అంత ఏమంటారు బాటమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఆలోచించి మరీ ఉన్నా. ఓకే, బ్లేమ్ గేమ్ ఆడలే, అందరికి చెప్పలేదు వెళ్ళిపోయి. అందులో కూడా దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఒకడు, ఏమైంది బ్రో బాస్ అక్కడికి వెళ్ళినావు, ఏమైంది అని అంటే, నేను ఒక్క మాట కూడా నోరు జారలే, ఇట్లా ప్రొడ్యూస్ చేస్తా అన్నారు, చేయలేదు, అది ఏం మాట్లాడలేదు. వెళ్ళిపోయినా, ఎగ్జిట్ అయిపోయినా, ఏమి ఇబ్బంది పెట్టలే ఎవరిని. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఆయన ఎప్పుడు కాంటాక్ట్ కాలేదు. మరి 2023లో ఇంకా ఈ నిర్వాహకం. అప్పుడు మీరు ఏమనుకున్నారు, టైటిల్ సినిమా పేరు ఏమనుకున్నారు? కన్నా ప్లీజ్. బేసిక్ ఏంటంటే కన్నా ప్లీజ్ అని ఓన్లీ మా టీం వరకు, అంటే ఈ విత్ ఇన్ ద 4 walls ఉన్న టీం వరకే అనుకున్నాం, అంటే ఆయన కూడా తెలుసు. కానీ రిజిస్టర్ చేయలేదు కాబట్టి మనం పబ్లిక్లో ఎప్పుడు ఎవరు చెప్తలేము, అంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడమో లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడమో అంటే ఎప్పుడు చేయలేదు. కన్నా ప్లీజ్ అని టీన్ మూవీ అనేట్టు దాన్ని, టీనేజ్ సంబంధించి కాబట్టి టీన్ మూవీ అని. సో పబ్లిక్లో పోస్ట్ పెట్టినా నేను టీన్ మూవీ అనే రాస్తా. ఆయనకు మెసేజ్లో కూడా టీన్ మూవీ అని పెట్టా నేను. ఓకే, సో అది నేమ్ 2023లో చూస్తే ఇట్లా ఈ షాక్. మరి అప్పటి నుంచి మీరు మాట్లాడిన వ్యక్తి అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంత పెద్ద అన్ని రోజులు ఆడిన తర్వాత, అప్పటి నుంచి మీరు మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా ఇప్పుడు బయటకు వచ్చి ఇలా రాద్ధాంతం చేయటం, దీన్ని ఏమనుకోవాలి? అసలు రాద్ధాంతం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను మన చట్టాన్ని ఫుల్గా రెస్పెక్ట్ ఇస్తున్నా, నేను ఆ లీగల్గానే వెళ్తున్నా. అదే అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదంటున్నా? కాదు, చట్టం దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్తా, పబ్లిక్ అడిగితే నాకేముంది. నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఏం కావాలి, ఆధారాలు కరెక్ట్ ఉన్నాయా అని దాంతో నిల్లాలి. ఇంత లేట్గా ఎందుకు వచ్చినా, అంత లేట్ ఏదో అడుగుతారు వచ్చి ఒక క్వశ్చన్, లేట్ ఎందుకు అయిందంటే నాకు ఇంత సేకరణ చేయడానికి లేట్ అయిందని వాళ్ళకి చెప్తా. కానీ పబ్లిక్కి నేను సంజాయిషి ఇచ్చుకోవడం ఇవన్నీ నాకు అవసరం లేని విషయాలు. కానీ వీళ్ళు ఏం చేసినారు, నా పేరు
అన్ని ఫిలిం అసోసియేషన్స్లో వీళ్ళన్నిట్లో రాయడం స్టార్ట్ చేసినారు. ఏంటిది, ఇతను చాలా డేంజరు, ఇండస్ట్రీకి డేంజరు, ఇతని నుంచి మాకు థ్రెట్ ఉంది, ఇట్లా అనుకుంటూ బ్యాడ్గా రాయడం స్టార్ట్ చేసిన. అందులో ఉంది. అందులో ఓకే, అంటే నా క్యారెక్టర్ని నెగిటివ్ చేయడం స్టార్ట్ చేసినారు అసోసియేషన్స్లో. ఓకే, అందుకే ఇప్పుడు నేను దీనికి రావాల్సి వచ్చింది. ఒకవేళ మేము ఇప్పుడు వాళ్ళకి లెటర్స్ రాయడం తప్పు కాకపోవచ్చు, కానీ నా ప్రస్తావన అవసరం లేదు అందులో. ఓకే, ఇప్పుడు వాళ్ళు లెటర్ రాసి ఏం రాయాలి, వచ్చినప్పుడు మా మీద ఇట్లా అలిగేషన్స్ వచ్చినాయి, లీగల్గా ఇది అవుతున్నాయి, మేము లీగల్గా ఫైట్ చేసుకుంటాము, మేము అన్నీ నిరూపించుకొని బయటికి వస్తాము ఏ తప్పు లేకుండా అన్నంత వరకు బాగుంది. కానీ నా గురించి ఎందుకు రాయాలి, ఇంకా ప్రూవ్ కాలే కదా. సో వీడి పేరు ఫస్ట్ బద్నాం చేద్దాము, వీడిని నేమ్ స్పాయిల్ చేద్దాం, వీడికి ఎంతో కొంత షార్ట్ ఫిల్మ్స్ నుంచి అక్కడ నుంచి పేరు ఉంది కదా, దాన్ని డౌన్ చేద్దాము. అంటే డౌన్ చేస్తే అతనికి ఏంటి ఉపయోగం, అది అతనే అడగాలి, అది అతనికే తెలియాలి, అది నాకు ఐడియా లేదు. మీ సొంత ఊరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది కరీంనగర్. అంటే నేను కాలేజ్ అంతా ఇక్కడ, ఎడ్యుకేషన్ ఫిలిం స్కూల్ హైదరాబాద్ అంతా. ఏ ఫిల్మ్ స్కూల్లో చేశారు? రాయ్ యూనివర్సిటీ ఇప్పుడు లేదు, అంటే ఇక్కడ హైదరాబాద్లో లేదు, అది నార్త్లో ఉందనుకుంటా. ఓకే, అదే సచిత్ రే పేరు మీద పెట్టారు వాళ్ళు, రే ఇన్స్టిట్యూట్, రాయ్ యూనివర్సిటీ. గుహా గారు, శ్రీ గుహా గారు మా డీన్ అప్పుడు. శ్రీ గుహా గారు ఇక్కడ రామానాయుడు స్కూల్లో చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, తర్వాత డిగ్రీ ఎక్కడ చేశారు? ఇక్కడేనా మొత్తం హైదరాబాద్ అయినా ఎడ్యుకేషన్ అంతా? అంటే ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా మీది? మిడిల్ క్లాస్ అంటే ఓకే, గుడ్. మా ఫాదర్ డాక్టర్, అంటే ఇబ్బందులు పడే ఫ్యామిలీ కాదు. ఇబ్బంది అంటే మీరు ఇందాక అన్నారు కదా ఫైనాన్షియల్గా నాకేమి, నేను అందరిని పోషించగలిగాను అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే మేనేజ్ చేయగలిగేంత ఓకే, కానీ ఏమంటారు, లావిష్గా లేను, అట్లేం లేదు. మరి ఆ బేబీ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, హిట్ అయింది, అంత అయిపోయింది. మరి ఇప్పుడు ప్రేమించొద్దంటూ సినిమాతో మీరు వచ్చారు. ఆ బేబీ కథే ఈ ప్రేమించొద్దా, ఏమైనా మార్పులు చేశారా? ఆయన మార్పులు చేసుకున్నాడు, నేను ఏది చేయాలో అదే తీసా. మీరు అనుకున్న కదా యాజ్ తీసుకొచ్చారు. ఆయన బూతులు పెట్టుకొని ఏదో చేసినాడు, బూత్ సినిమా తీసినాడు. నేను ఏది ఆ బస్తీ అమ్మాయి అమాయకత్వం ఏది ఉందో ఇంటాక్ట్ అట్లే ఉంది, యాజ్ ఇట్ ఈజ్. నేను ఏమనుకున్నానో అదే తీసినాను. మరి ఒకసారి బేబీ చూశారు కదా, మరి ప్రేమించొద్దు ఎందుకు చూస్తారు జనం? ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే బేబీ సినిమాని పేరెంట్స్ పిల్లలకి రికమెండ్ చేయలేరు, ఇంపాసిబుల్. ఏ తండ్రి కూడా వెళ్ళి పిల్లలకి అరే బేబీ సినిమా బాగుందంట చూడుకొని ఇవ్వడు అన్నాడు. ఎవరు అనరు అసలు. ప్రేమించొద్దు సినిమా అంటారు, ఎందుకంటే దీనిలో వార్నింగ్ ఉంది. ఇట్లాంటి తప్పులు మీరు చేస్తే దానివల్ల అయ్యే సొసైటీ మీద కానీ పిల్లల మీద కానీ అయ్యే ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. దానికన్నా ఎక్కువ ఎంటర్టైనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఆ సినిమాకి వచ్చేసరికి హీరోయిన్ వైష్ణవి మంచి నటిగా పేరు తెచ్చుకుంది, ఆ అమ్మాయికి బాగా మంచి పేరు వచ్చింది. అలాగే ఆనంద దేవరకొండకి హీరోగా అంత ఎంతో పేరున్న నటుడే అతను. అలాగే అతను కూడా రెండో హీరో కూడా బాగా మంచి, అంటే తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు ప్రేమించొద్దుకు వచ్చేసరికి దీంట్లో అందరూ కొత్త వాళ్ళని పెట్టుకున్నట్టున్నారు దాదాపు. అవునవును. మరి ఎట్లా వర్కౌట్ అవుతుంది అది నాకు తెలియదండి, ఎందుకంటే అందరు ఎప్పుడొకప్పుడు కొత్తగానే స్టార్ట్ అయినారు కదా. నాది కూడా జర్నీ కొత్తగా ఉంది అంతే. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డే థియేటర్లో జనాలు వచ్చి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. ఓన్లీ ఫస్ట్ డే రండి చాలు, అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది నేను కాదు, అందరూ అదే చేస్తారు కదా. అది ఎవరైనా జీరో నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఇదే కథనే వేరే ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి పెద్ద బ్యానర్తోనో చేసుకుంటే మీకు సేఫ్ జోన్లోకి వెళ్ళేవాళ్ళు కదా. నాకు ఒక ఏమంటారంటే అది ఆ పాయింట్ ఆఫ్ టైం దాటిపోయింది. దాటిపోతే ఇంకా మనం దిగుతాం, వద్దులే ఇంకా వద్దు చేసేద్దామని. ఆ పాయింట్ దాటిపోతే నేను చేస్తాను. 2010 నుంచి 9 ఏళ్ళు దాదాపు ఈ కథ మీలో పుట్టి 9 ఏళ్ల జర్నీ ఇది. మరి 9 ఏళ్ల పాటు మీరు స్ట్రగుల్ అయ్యి ఉండాలి ఇండస్ట్రీలో బాగా. అంటే దీనివల్ల అయినా స్ట్రగుల్ కాలేదు. అంటే నేను అనుకున్నా 5 years కానీ 10 years కానీ ఓకే, మనం ఎవరిని ఇబ్బంది పెట్టినంత వరకు, ఎవరు మనని ఇబ్బంది పెట్టినంత వరకు అంతా ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నేనేమి సక్సెస్ అనేది నాకు ఏమంటారు నా బర్త్ రైట్ అనుకోను. నేను సక్సెస్ నా బర్త్ రైట్, ఇంకెవరికి రాదు నాకే రావాలి అట్లేమనుకోను. వచ్చినప్పుడు వస్తుంది. మీరే ప్రొడ్యూసర్గా ఉండి చేయాలంటే డబ్బులు చాలా అవుతాయి. సినిమా చేయాలంటే ఆషామాష వ్యవహారం కాదు. మరి రిస్క్ ఎందుకు చేశారు మీరు? నేను ఫిలిమ్స్ స్కూల్లో వెళ్ళానండి. నా ప్యాషన్, నా డ్రైవ్ అంతే మొత్తం ఫిలిం సైడే ఉంది. ఎవరో మొదటి సినిమాతో రిస్క్ చేయరు ప్రొడ్యూసర్గా. డైరెక్షన్ అంటే ఓకే, కానీ ప్రొడ్యూసర్గా కూడా ఇంట్లో కూడా అబ్జెక్ట్ చేస్తారు. నాన్న నీకెందుకు, మీ నాన్న డాక్టర్ గారు అంటున్నారు కదా, నీకెందుకు సినిమా ఫీల్డ్ మంచిది కాదు, వద్దు అని అనలేదు అసలు? వాళ్ళు వారించలేదు మిమ్మల్ని? కొంచెం హింట్ ఇచ్చారు, మరి అంత ఎక్కువ అగేన్స్ట్ వెళ్ళలే, హింట్ అయితే ఇచ్చారు. మరి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకున్నారు ఈ సినిమా కోసం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలెక్టివ్ అందరూ కోఆపరేట్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇక మెల్లిగా కొంచెం అంటే ఫిలిం షేప్ అవుతున్న కొద్దీ బేసిక్గా ఫిలిం స్టార్టింగ్లో ఇనిషియల్గా చాలా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసి అయితే వాళ్ళకు
నా ప్యాషన్, నా విజన్, వీటి చేసేది ఏంది అనే వాళ్ళు అబ్జర్వ్ చేసి కొంచెం ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అయితే ఒకటి కథ విషయంలో మన చాలా వరకు కాపీరైట్ యాక్ట్ ఉంటుంది కాబట్టి మన కథను రిజిస్టర్ చేసుకోవటం రైటర్స్ అసోసియేషన్లోనూ డైరెక్టర్స్ అసోసియేషన్లోనూ చేసుకోవటం చేస్తారు సాధారణంగా ఎవరైనా సరే. కాపీ కొట్టినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. మీరు అలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? నేను అది జాగ్రత్త అని అనుకోండి. నేను లీగల్గా అవసరమైన జాగ్రత్తలని తీసుకున్నా. లీగల్గా మేబీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా అంటే ఇప్పుడు నేను లీగల్గా వెళ్ళింది ఎందుకు, నాకు ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుతుంది నమ్మకంతో వెళ్ళిన. వాళ్ళకి కావాల్సిన ఆధారాలు ఏమైనా నా దగ్గర ఉన్నాయి. కానీ అప్పుడు లేకుండా ఇప్పుడు మీరు సినిమా ప్రమోషన్కి ఉపయోగించుకుంటున్నారంటారు చాలా వరకు. ఇప్పుడు అనడానికి ఏ విధంగానైనా అనొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే అదే మాట అంటారు కదా. ఇప్పుడు 2023లో అది రిలీజ్ అయినప్పుడు అప్పుడే నేను వచ్చుంటే అది అప్పుడు కూడా అదే మాట అంటారు. నేను ఎవరు ఏమంటారా అనే దాని గురించి కాదు ఇక్కడ, నేను ఎంత ప్రిపేర్డ్ ఉన్నదని చూసుకున్నా అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా నా గురించి ఏమీ రాయకపోయి ఉంటే మీ అందరికి తెలిసేది కూడా కాదు, అంతే కదా. నేను కేసు పెట్టినప్పుడు అది అప్పుడు కూడా నేను బయటికి రాలేదు. క్రిమినల్ కేసు పెట్టినప్పుడు కూడా బయటికి రాలేదు నేను. అది లీక్ అయింది. ఏమని పెట్టారు కేసు? సెక్షన్స్ నాకు తెలియదు. క్రిమినల్ కేసు లాయర్ గారు వచ్చినప్పుడు మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఇంత ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సాయి రాజేష్ నుంచి మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఆయన తరపు నుంచి ఎవరైనా కానీ బెదిరించడం కానీ? నేను రాలా. మరి ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అది దేవుడికే తెలియాలి. పోనీ ఆయన ఫ్రెండ్స్ కానీ ఎవరు మాట్లాడలేదు దీని గురించి? వాళ్ళు మాట్లాడుతుంటారు. బయటకు వచ్చిన తర్వాత రాజేష్ గారిని చెప్పాలిగా, ఎందుకన్నా ఇలా చేసావని చెప్పాలిగా. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు కావచ్చు, నాకు ఐడియా లేదు. ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా చెప్పేవాళ్ళు ఆల్మోస్ట్ లేరని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పెద్దరికంతో ఒక హుందాతనంతో చెప్పేవాళ్ళు మన లైఫ్లో కొంచెం ఉండాలి, అక్కడ లేరేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ నుంచి మీరు ఏం గుణపాఠం నేర్చుకోలేదా? ఫీల్డ్ ఎలా ఉంటుంది అని అర్థమైంది ఎప్పుడన్నా? ఇది ఫీల్డ్కి సంబంధించి కాదు, ఇది ఆయనకు సంబంధించిన విషయం. అదే వ్యక్తికి సంబంధించిందే. ఫీల్డ్ చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో ఉండేదే సినిమా అనే వ్యవస్థ. అందరు అలా ఉండరు అంటున్నా. అందరు అలా ఉండరు. ఇది ఏమంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ ఫిలిం 5 లాంగ్వేజ్లో చేశాను, 5 భాషలు. ఒకటి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. ఓకే. తెలుగు, హిందీ మనకి ఇక్కడ మేనేజ్ చేసినాం. కానీ మిగతా 3 భాషలు ఏ భాష ఆ భాష ఏమంటారు, అది స్టేట్కి వెళ్ళి ఉంటుంది కదా, రాష్ట్రానికి వెళ్ళి ఉంటుంది కదా. తమిళ్ సినిమా డబ్బింగ్ కోసం తమిళనాడు సాంగ్స్ రికార్డింగ్ ఏదో అక్కడికి వెళ్ళి ఉంటుంది కదా, దానికి సంబంధించిన పనులు. మరి అక్కడ కూడా అది కూడా ఫిలిం ఇండస్ట్రీయే. అక్కడ ఎవరైనా స్టూడియోలో చూసి లేపేయడం ఎంతసేపు? మరి వాళ్ళెందుకు తీయలేదు, వాళ్ళెందుకు కాపీ కొట్టలేదు? ఈజీ చాలా. ఇప్పుడు ప్రేమించొద్దు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా కథ కాపీ కొట్టి తీశారని సాయి రాజేష్ మీ మీద కంప్లైంట్ చేస్తే ఏంటి పరిస్థితి? చెయ్యాలి. ఆయనే మీ మీద కంప్లైంట్ పెడతాడు. ఆయన చెయ్యాలి, చేయనివ్వండి. లేకపోతే మీ వెనకే సాయి రాజేష్ ఉండి ఇది ఒక మార్కెటింగ్ స్కిల్ కింద సినిమాని వ్యాపారం చేసుకోవడానికి ఉన్నారని నేను అంటున్నా. దానికి మీరేమంటారు? అసలు తెర వెనుక ఆయనే తీయించారేమో ఈ కథని అని నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇద్దరిని కలిపి ఉతుకుతుంది. ఇప్పుడు పలానా ఆర్టిస్టులని మీరు అనుకున్నారా దీంట్లో కూడా? ముందు అనుకున్నప్పుడు ఎవరెవరిని ఎంపిక చేసుకున్నారు దీనికి? యాక్టర్ అనురూప్ ఉన్నాడు, యాక్ట్రెస్ సారిక అండ్ దేవా అని ఉన్నారు, 3 లీడ్. మొత్తం అందరు కొత్త వాళ్ళతో 5 భాషలు సినిమా. కానీ పరిచయం ఎక్కువ లేని వాళ్ళు. మీకు రఫ్గా ఎంత బడ్జెట్ అయింది ఈ సినిమాకి? 2 crore వరకు అయింది. కొత్త వాళ్ళతో చేసిన అంటే 5 లాంగ్వేజ్ చేసాను కదా. అదే ఇప్పుడు సినిమా రంగంలో కథలు కాపీ కొడతారనేది మీరు వినే ఉంటారు కదా. నేను అదే అన్నాను కదండి, ఈయన స్పెషల్. నేను సినిమా రంగం మీద రుద్దదలుచుకోలేదు ఈ క్వాలిటీ. ఏ విషయంగా స్పెషల్? చాలా ఈ కొట్టేయడంలో అంటే అంతకుముందు సినిమాలు కూడా అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే అది నేచర్ ఆఫ్ హిజ్ మైండ్. ఏంటంటే స్పూఫ్ సినిమా అంటే ఏంటిది, వేరే సినిమాని తీసి రీమిక్స్ కొట్టడమే స్పూఫ్. అంతకుముందు తీసిన 2 సినిమాలు స్పూఫ్. సో ఇది కూడా అట్లా చేయొచ్చు అనుకున్నాడు, కానీ ఇది క్రిమినల్ యాక్టివిటీ. ఇది వ్యత్యాసం ఏంటంటే అది ఏమంటారు, అది స్పూఫ్ పేరుతో వెళ్ళిపోయింది. ఇది క్రిమినల్ యాక్టివిటీ. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళనే నువ్వు తీసి మాడిఫై చేయడం అనేది క్రిమినల్ యాక్టివిటీ. అంతకుముందు వేరే సినిమాలు తీసి మాడిఫై చేసినాడు. ఇప్పుడు మీరు ఈ బుక్ రిలీజ్ చేశారు, దీని PDF కూడా వైరల్ అవుతుంది. దీంట్లో చాలా వరకు ఆయనతో జరిగిన చాటింగ్లు కానీ ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్లు పెట్టారు.
అంటే ఇలా జరుగుతుందని ముందే ఊహించి దాని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారా? జరగవచ్చని ఇది ఊహతో. మీరు అన్నారు కదా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీలో ఉంటుందని, అంతే చెప్పెట్టా. అంటే ఒకటండి, ఎవరితోనైనా మనం కాన్వర్జేషన్స్ అయినా ఏమైనా చాలా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అది మనం సేవ్ చేసి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పటికైనా ఏదైనా అవసరం రావచ్చు. ఇప్పుడు ఒక మనకు ట్రాన్సాక్షన్, మంచి మాటలా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తాము, మేము అగ్రిమెంట్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. చాలామంది ఫిలిమ్స్లో కూడా అగ్రిమెంట్ ఎందుకులేండి, వద్దులేండి అని కొట్టిపారేస్తుంటారు. సార్, అగ్రిమెంట్ మీ మీద అనుమానం, నా మీద అనుమానం కాదు, మన ఇద్దరిని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఓకే, ఇద్దరి సేఫ్టీ కోసం అది. ఎందుకంటే మన మెమరీ మీద డిపెండ్ కాలేము. మీరు ఇలా స్క్రీన్ షాట్లు తీసుకుంటారని అనుమానం ఆయనకేం రాలేదా? సాయి రాజేష్కి నాకు రాదు. నేను ఆయనను స్టడీ చేశాను కానీ ఆయన నన్ను స్టడీ చేయలేకపోయాడు. ఓకే, మీరేం స్టడీ చేశారు? అప్పుడే అర్థమైందా మీకు? అదంతా స్టడీ చేసినందుకే కదా. అదే, మిమ్మల్ని అనుమానించాలి ఆయన. అప్పుడు అనుమానం కాదు, నన్ను స్టడీ చేయలేడు, నన్ను అనుమానించేందుకు. మంచి అంటే ఈయన మనం చేసే యాక్టివిటీస్ అన్నీ స్క్రీన్ షాట్లు చేస్తున్నాడు, లేకపోతే రికార్డ్ చేస్తున్నాడు, ఇవన్నీ అతను అబ్జర్వ్ చేస్తుంటారు కదా. అంటే మీ మీద నమ్మకంతో వదిలేసి ఉండొచ్చు బహుశా. అతనికి అంత తెలివి లేదు. అతను నన్ను స్కాన్ చేసే తెలివి అతనికి లేదు. నాకు ఉంది ఆ తెలివి. అతన్ని స్కాన్ చేసే తెలివి నాకుంది, అందుకే అట్లా చేసిన. అంటే మీరు అందరిని అనుమానిస్తారు అనుకోవచ్చా? ఇంతకుముందు మీకు ఏం చెప్పా, ఇద్దరిని సేఫ్ గార్డ్ కోసం మనకు ఒక అగ్రిమెంట్ అవసరం అన్నా, అట్లా మన మంచి కోసమే అది. కానీ అప్పుడే మీరు సినిమా హిట్ అయినప్పుడే మీరు ఎలిగేషన్ చేసి అప్పుడు మీడియాకి ఎక్కుతుంటే మీకు నష్టపరిహారం కింద 1 కోటి రూపాయలు ఎంతో మీకు ఇచ్చుండేవాళ్ళు కదా అంటున్నాను. ఇప్పుడు ఇది అదే అంటారు, అది అంటారు. నువ్వు ఇప్పుడు వచ్చి హంగామా చేసేది ఇంత లేట్ అయితే ఏమంటారు, లేకపోతే నువ్వు హంగామా చేసేది ఏమంటారు, నీ సినిమా కోసం అంటారు, నీ లాభం కోసం అని. ఇప్పుడు ఏం చెప్పాలి? రెండు అంటారు. ఎంత పర్సెంట్? ఒకటే చెప్పాను సార్, నేను ఏంటంటే నేను ఎంత ప్రిపేర్డ్ ఉన్నా అనే పారామీటర్ మీదనే బయటకు వచ్చా, అంతే. నేను ప్రిపేర్ ఉన్నానా లేదా, అంతే. మీరు బేబీ సినిమా చూసింటారు కదా, దాంట్లో మీ కథలో ఎంత భాగం కాపీ, ఎంత పర్సెంట్ కొట్టుంటారు కాపీ? పర్సంటేజెస్ అంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ కాబట్టి పర్సంటేజెస్ అని చెప్పలేము, పాయింట్స్ చెప్పగలుగుతాము. ఇప్పుడు సీన్స్ వైజ్గా అయితే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ మోర్ దెన్ 25 సీన్స్, సిమిలర్ సీన్స్. అంటే ఏంటి, ఇప్పుడు సీన్కి ఒక వాల్యూ ఉంటుంది. అంటే అమ్మాయి పబ్కి వెళ్ళింది, అది ఉంది. అమ్మాయి పబ్కి వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళింది, అది ఉంది. అట్లా ఓకే, అంతే కదా. తర్వాత ఆయన వేరే తీసినాడు, నువ్వు వేరే, అది కాదు. సీన్ ఉంటుందా, సీన్ క్రియేట్ చేయడం మోస్ట్ డిఫికల్ట్ ఇన్ ఎ మూవీ. ఒక సినిమాలో సీన్ రాయడం అనేది మోస్ట్ డిఫికల్ట్. కథ రాయడం కన్నా డిఫికల్ట్, క్యారెక్టర్ కన్నా డిఫికల్ట్ ఏదైనా ఉందంటే సీన్ రాయడం. ఆ సీన్స్ మన చేతిలో వచ్చాయంటే, ఎందుకంటే సీన్స్ అన్నిటికీ లింక్ ఉంటుంది ఒకదానికి ఒకటి. క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ సరౌండింగ్, ఫ్రెండ్స్ని చూసి కూడా, లేకపోతే మన చుట్టుపక్కల చూసి చాలా క్యారెక్టర్ క్రియేట్ చేయొచ్చు. కానీ సీన్ క్రియేట్ చేయడం అనేది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ఏ మూవీ. అది అతను కొట్టేసినాడు. అదే, ఇప్పుడు దాంట్లో ఆనంద్ దేవరకొండ ఆటో నడుపుతూ ఉంటాడు, మీరు అట్లాగే చేసుకున్నారా? మేము అప్పుడు మెకానిక్ అని రాసినాము, అంటే ఈయన కొంచెం జంబుల్ చేసినాడు దాన్ని. ఇప్పుడు బస్ ఏమైనా లాగా పెట్టినాడు, మేము అప్పుడు మెకానిక్ పెట్టినాం, సెకండ్ హీరో మెకానిక్ పెట్టినాం. ఆ మెకానిక్ చూస్తే నాకు ఇక్కడ ఆటో అనిపిస్తుంది, అదే ఉంటుంది. ఇంకొకతను కాలేజ్ స్టూడెంట్ పెట్టినాము, ఆయన సెకండ్ హీరోని కాలేజ్ స్టూడెంట్ పెట్టినాడు, నా దాంట్లో ఫస్ట్ హీరో కాలేజ్ స్టూడెంట్. అట్లా. ఓకే, ఇప్పుడు బేబీకిను ప్రేమించొద్దుకి తేడా చెప్పాల్సి వస్తే కథాపరంగా కానీ ఏంటో ఏమున్నాయి? అదొక బూతు సినిమా. ఇది తల్లిదండ్రులు రికమెండ్ చేసిన సినిమా, పిల్లల్ని చూడమని చెప్పే సినిమా. పిల్లల్ని ప్రేమించండి అని చెప్పరు, ప్రేమించొద్దని చెప్తారా? చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఎవ్వరు ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. సరే, ఒక ఎదిగిన తర్వాత అని అంటే ఒక్కొక్క ఒపీనియన్ కావచ్చు, కానీ ఎవరు స్కూల్కి వెళ్ళే పిల్లలు లేకపోతే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు మా పిల్లలు ప్రేమలో పడాలని ఎవరు అనుకోరు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ ఏజ్ చాలా ఎనర్జీతో ఉన్న ఏజ్. అది ఎంతనైనా డీవియేట్ అయ్యే, అంటే ఏమంటారు, మైండ్ అనేది డీవియేట్ అయ్యే ఏజ్ కాబట్టి ఎవరైనా కానీ వాళ్ళ అకాడమిక్స్ కానీ వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు కానీ, ఎవరు స్పోర్ట్స్ ఉండొచ్చు, అకాడమిక్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి కదా, వాళ్ళ ఫ్యూచర్కి డెవలప్ అయ్యి దానిలో వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఎవరు మా వాళ్ళు ఇట్లా ప్రేమించాలి లేకపోతే ఇట్లాంటి వాటిలో ఇరుక్కుపోవాలి, వాళ్ళకి అర్థం కూడా కాదు కదా ఆ ఏజ్లో అని ఎవరు కోరుకోరు. కానీ నీతులు చెప్తే జనం చూస్తారా? నేను చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తా. ఆయన బూత్ కూడా బోరింగ్గా చెప్పిండు, నేను నీతులు కూడా ఇంట్రెస్టింగ్గా చెప్తా. ఆయన బూత్ కూడా బోరింగ్గా చెప్పారు అంటారు, కానీ అది సినిమా పెద్ద హిట్ అయిపోయింది. బూత్ వల్ల హిట్ అయింది. ఓకే, ఎనీవేస్ అది దీంట్లో కూడా ప్రేమించుకోవడాలు డిఫరెంట్ టాపిక్ అండి, ఎందుకంటే లైటర్గా చెప్పా. ఎందుకంటే సినిమాను కొంచెం మనము ఏమంటారు పబ్లిక్లో తీసుకెళ్ళగలిగే ఇది కూడా ఉండాలి. అదే కొంచెము మనకు ఈ ప్రేమించొద్దని చెప్పినా దీంట్లో మొత్తం ప్రేమే చెప్పి ఉంటారు కదా, టీనేజ్ వాళ్ళు ప్రేమలో పడతారు. ఇది కూడా నేను నా దాంట్లో ప్రేమ అనేది ఒక 5 minutes ఉంటుంది అంతే. ఆకర్షణ ఎక్కువ ఉంటుందా దీంట్లో? అంటే వాళ్ళ మైండ్ సెట్ని స్టడీ చేయడం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లవ్ సీన్స్ అని ఉంటాయి కదా,
ఒక సాంగ్లో వెళ్ళిపోతుంది అంతే. మరి ఎంటర్టైన్మెంట్ లేకుండా జనం చూడాలంటే ఎలా? ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పలేదు నేను. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతుంది. కానీ అదే అండి, ఇప్పుడు ఇవన్నీ మాటలు అయిపోతాయి, ఇవన్నీ మాటలు కోటలు దాటుతాయి అంటారు కదా, ఏమైనా చెప్పొచ్చు. నేను ఒక ఆపర్చునిటీ కావాలి మనిషికి, సీ టు బిలీవ్. ఫస్ట్ ఒకసారి వచ్చి నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరే సినిమా చూసిన తర్వాత ఓహో ఇతను చెప్పింది అని ఒక ఒపీనియన్ ఉంటుంది, చెప్పింది తప్పు ఉంది నిజం ఉంది మీరు అనుకుంటారు. నా వరకు నేను చెప్పాను. ఇప్పుడు బేబీ చూడంగానే మీకు చూసిన బయట రాగానే ఏమనిపించింది? జుగుప్సా. జుగుప్సా అనిపించింది. నా కథ ఎత్తేసారు అని అనిపించిందా? అంటే అది చాలా స్లో ప్రాసెస్ అయిందండి. అంటే ఒకటేసారి ఇట్లా అట్లా స్లో ప్రాసెస్. అంటే ఏంటి అసలు, ఏంది ఇట్లా, ఇది నిజమా, ఇట్లా చేయొచ్చా ఈయన అంటే రకరకాలుగా. ఇప్పుడు అట్లాంటిది ఎప్పుడు మీకు జరగనప్పుడు ఏమంటారంటే ఒక 10-20 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఏంది నా అనుకోని చేసిండా, అనుకోకుండా చేసినాడా, లేకపోతే అసలు ఎక్కడ మిస్టేక్ అయింది, ఇవన్నీ అనలైజ్ చేసి చాలా 100 క్వశ్చన్స్ తిరుగుతాయి మైండ్లో. అవి అనలైజ్ చేయడానికి టైం పట్టింది. ఇంకా మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకుందామనే, ఎస్, లేకపోతే ప్రొడ్యూసర్గా కూడా కంటిన్యూ అవుదామనే? అంబిషన్ అయితే డైరెక్టర్గా. ప్రొడ్యూసర్ ఐ ఎంజాయ్. అంటే నాకు ఏంటంటే ఎనీ సినిమాకి సంబంధించి దేనిలో అయినా పార్ట్ ఉండాలని నాకు ఇష్టమే. సో అది ప్రొడ్యూసింగ్ కావచ్చు. నేను మా కాలేజ్లో ఫిలిం స్కూల్లో ఉన్నప్పుడు మేకప్ కూడా చేసేటండి, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి అక్కడ అని. అంటే ఇప్పుడు ఎంత చూస్తుంటే సినిమా ఫీల్డ్లో రాజకీయాలు ఎక్కువ అనేది మీ మొదటి సినిమాతోనే మీకు అర్థమై ఉండాలి. ఈ రాజకీయాల నుంచి మనం ఎలా నెట్టుకు రాగలం భవిష్యత్తులో అనే ఒక భయం కూడా ఉంటుందిగా. ఇంకా భయపడితే బతకలేం. ఇప్పుడు మన మీద 100 మంది రాళ్ళేస్తారు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రాళ్ళతో మనం ఏం చేస్తామా అనేది, మన ఇల్లు కట్టుకుంటామా మళ్ళీ తిరిగి చేస్తామా అనేది మన చాయిస్. అది ఇప్పుడు ఆ సినిమాలో చూసుకుంటే ఆ వైష్ణవి నటన అనేది పెద్ద ఎసెట్ అయింది బేబీ సినిమాలో. ఆ పాత్రకి తగ్గట్టుగా ఒదిగిపోయింది ఆవిడ. మరి మీ ప్రేమించొద్దుకు వచ్చేసరికి ఆ తరహా అమ్మాయి దొరికిందా మీకు? ఆ అమ్మాయి ఎలా చేసింది? యాక్చువల్ ఒకటి ఏంటంటే, యాక్టర్స్ నేను కంపేర్ చేయదలుచుకోలేదు. యాక్టర్స్ కూడా కాదు, ఏ టాలెంట్ కూడా నేను కంపేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది రీమేక్ మూవీ కాదు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్ వాళ్ళ కథ చెప్పినప్పుడు కూడా నేను కాపీ కొట్టాను వాళ్ళకన్నా బాగా చేయాలి అట్లా స్టార్ట్ అయి ఉండదు కదా. వాళ్ళ టాలెంట్ వాళ్ళది, దే హ్యావ్ డన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. వాళ్ళ దాంట్లో నా మూవీలో కూడా దే హ్యావ్ డన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. ఐ గాట్ గుడ్ రివ్యూస్ ఫ్రమ్ మై సర్కిల్ పీపుల్ హూ హ్యావ్ షోన్ ద ఫిలిం. నేను ఎవరికైతే చూపించానో వాళ్ళందరికీ చాలా ఎక్స్ట్రీమ్గా అప్రిషియేట్ చేసినారు. ఎవరికి ఎక్కడ ఏమంటారు ఏదో పర్ఫార్మెన్స్ వల్ల డౌన్ అయిన అట్లా ఏమనిపించలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందే ఇది బేబీ సినిమా కథ అని చెప్తున్నారు మీరు. చాలామంది ఏమంటారంటే బేబీ చూసాం కదా మళ్ళీ ఈ సినిమా చూడాలా అనుకుంటారు, దానికి ఏం చెప్తారు? అదే చెప్పాను కదండి, తల్లిదండ్రులు రికమెండ్ చేస్తారు. అంటే దానికి మిస్ అయిన ఆడియన్స్ చాలా ఉన్నారు, వాళ్ళందరూ ఈ సినిమా చూసేస్తారు. అది చూడలేక నాకు ఫస్ట్ వీక్లో చాలామంది లేడీస్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారని విన్నాను నేను. మరి నా సినిమాలో అట్లా ఉండదు. నా సినిమాలో వెళ్ళి చూడిపో అని చెప్తారు, అట్లా థియేటర్ నుంచి మధ్యలో వెళ్ళిపోవడం లేదు. వెక్కిలి నవ్వులు, వెక్కిలి కేకలు టైప్ సినిమా కాదు. ఇప్పుడు సాయి రాజేష్ గారిని మీరు ఆఖరిసారికి ఎప్పుడు కలిసారు, ఎప్పుడు మాట్లాడారు? 2000 అదే అబ్స్కాండ్ అయిన కన్నా ముందు కలిశాను. నాకు తెలిసి మధ్యలో ఒకసారి ఒక స్క్రీనింగ్ లేదు, కొంచెం దూరం చూసినట్టున్నా అంతే. చూశారు అంతేగాని మాట్లాడలా? ఏం లేదు, ఏదో హలో అని అంతే వచ్చినాక. మరి ఫోన్ చేసి సినిమా రిలీజ్ తర్వాత ఫోన్ చేసి ఏంటన్నా ఇది నా కథలాగా ఉంది అని ఒక మాట అడిగుంటే పోయేది కదా. హీ డజంట్ డిజర్వ్ మై కాల్. అతను అర్హుడు కాదు నేను కాల్ చేసి అతను ఏదో పెద్ద, ఇప్పుడు సింపుల్ అండి లీగల్ మ్యాటర్ అంటే అతని బుద్ధి అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను లీగల్గా అతనికి ఒక నోటీస్ పంపాను. పంపినప్పుడు అతనికి ఒకవేళ బుద్ధి అనేది ఉంటే అతను కాల్ చేయాలి, ఎందుకంటే అతని సైడ్ తప్పు ఉంది, అతని సైడ్ ఆ పెద్దరికం ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో టైఅప్ అయినాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దగా ఉంది అతనికి, పెద్దవాళ్ళతో టైఅప్ అయినాడు కాబట్టి. సో అతను కాల్ చేసి ఇది మనం సాల్వ్ చేసుకుందామని అనాలి. కానీ ఆ పెద్దరికమైన అంటే ఏమంటారు అంటే ఏవో కొమ్ములు వచ్చినాయి బేసిక్గా, అంటే ఏదో రేంజ్లో ఫీల్ అవుతున్నాడు ఇక అంతే. కానీ ఈ సినిమా ఇప్పుడు బేసిక్ ఏంటంటే అండి, ఈ సినిమా ఎంత రీచ్ అవుతుందో నాకు తెలియదు. రీచ్ అనేది డిఫరెంట్ గేమ్, అది బిజినెస్ గేమ్. కానీ ఇండివిజువల్స్గా నేను ప్రామిస్ చేయగలుగుతా, ఈ సినిమా చూసిన వాళ్ళకి ఆ సినిమా జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అది పక్కా చెప్పగలుగుతా. ఇది ఎవ్రీ ఆస్పెక్ట్, క్రియేటివ్ ఆస్పెక్ట్లో అనొచ్చు, లేకపోతే అది మోరల్ ఆస్పెక్ట్లో అనొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కూడా ప్రేమించొద్దే టాప్ క్లాస్ ఉంటుంది. మరి ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు సినిమా రిలీజ్కి ముందు 7వ తారీఖు రిలీజ్ అనుకుంటున్నారు,
ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు అతని నుంచి సాయి రాజేష్ నుంచి మీకు ఎందుకని అసలు ఎవరైనా అంతరం మనుషులు కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మమ్మల్ని ఇట్లా చేయకూడదు కదా, నీ సినిమా ప్రమోషన్ నువ్వు చేసుకో, మమ్మల్ని ఎందుకు దీంట్లో లాగుతావు అని అన్ని నుంచి ఎవరు అడగలేదు అసలు? మమ్మల్ని ఎందుకు లాగుతావు, వాళ్ళు నన్ను ఇందులోకి లాగినారు. నేను ఒకరు జోరికి వెళ్ళటం కూడా కాదు. నేను దానిలో మెన్షన్ అది మన ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టాను అనమాట. నేను నా డిస్ప్లే పిక్ ఫోటో పెట్టడానికి కూడా మొహమాట పడేటండి. దేంట్లో ఫేస్బుక్లో, నా ఫేస్బుక్లో ఒక 5 ఫోటోలు ఉంటాయి కావచ్చు. నా షార్ట్ ఫిల్మ్స్లో అంటే అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్ సర్కిల్లో కొంచెం నాకు పేరు ఉంది. మొత్తం స్టేట్ మొత్తం అని కాదు, షార్ట్ ఫిల్మ్స్ ఒక సర్కిల్ ఉంటుంది కదా, అంతవరకు అయితే నాకు చాలా మంచి పేరు ఉంది అందులో. వాళ్ళే అనేటోళ్ళు సినిమాలోకి వస్తున్న ఒక ఫోటో పెట్టాను ఒకటి, దాంట్లో డిస్ప్లే పిక్ పెట్టాను అంటే అంత డౌన్ లో ప్రొఫైల్లో ఉంటారు. ఇల్లు నా నీళ్ళు లాగినారు. అప్పుడు అట్లా ఫోటో కూడా పెట్టాడు కాబట్టి ఏమొస్తాడులే అనుకున్నారు. ఇప్పుడు చాలా ఈ బుక్స్ మీరు అందరికి పంచారు, మన మీడియా సమావేశంలో కూడా మీరు అందరికి పంచారు. ఇంకా డబ్బులుంటే 1,00,000 పంచటోని. బడ్జెట్ ఎవరైనా దాతలు ఎవరైనా బడ్జెట్ ఇస్తే ఈ 1,00,000 పంచుదాం. సృజన్ ఎవరు? సృజన్ పింగిలి అని ఈజ్ ఎ సినిమాటోగ్రాఫర్. అతను నేనే ఈ కన్నా ప్లీజ్ అని చెప్పాను కదా, ఫస్ట్ మేము టైటిల్ పెట్టుకున్నాం, టీనేజ్ మూవీది, ఆ బస్తీ అమ్మాయి కదా, దానికి ఈయన సినిమాటోగ్రఫీ చేసి ఉండేది. ఇతనికి నేను ఒకరోజు నరేష్ ఇచ్చాను. ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు, వాళ్ళ దగ్గర అమృత ప్రొడక్షన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇతనికి నేను స్టోరీ నరేషన్ ఇచ్చిన మొత్తం. ఓకే, ఆ చాటింగ్ పెట్టారు మీరు? చాటింగ్ పెట్టాను అతనితో మాట్లాడుతున్నట్టు. ఓకే, ఇప్పుడు అమృత ప్రొడక్షన్స్కి నటీనట్లు కావాలను ఆడిషన్స్ కూడా అయినాయి. ఆడిషన్స్ దీనికి అంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఆడిషన్స్ అయిపోయినప్పుడు ఎంతమంది తెలుస్తుంది, 200 మంది ఆల్మోస్ట్ వచ్చినారు దానికి. అంటే ఒక సినిమా వెనకాల ఇంత పెద్ద కథ ఉంటుందా? ఇప్పుడు గాయత్రి గుప్తా అప్పుడు వచ్చిందా? గాయత్రి గుప్తాతో ఆడిషన్ చేసిన. అది మీరు తవ్వుతూ ఉంటే వింతలు విశేషాలు వస్తూనే ఉంటాయి, అందుకే పుస్తకం తయారైంది. అదే ఎక్కువ సృజన్తోనే ఉంది చాటింగ్. మరి సాయి రాజేష్ గారితో ఉంది, అది కూడా ఉంది. అంటే అతనితో ఒక మెసేజ్ ఉంది. నా మీదే ఫీలింగ్స్ లేవు కన్నా ప్లీజ్ పోస్టర్, ఆ పోస్టర్ లేపేసినాడు కదా అని నాకు అనిపిస్తుంది. మరి నాకేం ప్రూఫ్ లేదు దాని గురించి, నాకు అనిపిస్తుంది. మీరు చెప్పండి, అది సేమ్ కనబడుతుంది. లేదు నేను అది కొట్టలేదు అని అంటాడేమో. నిర్మాత సాయి రాజేష్, దర్శకత్వం సిరిన్ శ్రీరాము. సిరిన్ అంటే ఏంటి? ఒక పర్షియన్ నేమ్. అదే అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆ పేరు ఉందా మీకు, లేకపోతే చిన్నప్పుడు నా పేరు? చిన్నప్పటి నుంచి అట్లా పెట్టారా? అంటే మా అన్న పేరు సృజన్, మా తమ్ముని పేరు సరీన్, ఇట్లా ఒకటి పెడతారు కదా పిల్లలకి రైమింగ్. ఓకే, శ్రీరామ్ శ్రీరామని పెట్టారా? డాక్టర్ అనురూప్ రెడ్డి ఇప్పుడు మెయిన్ పాత్ర దీంట్లో. ఈ పాత్ర ఏంటి అనురూప్ రెడ్డి పాత్ర దీంట్లో? కాలేజ్ స్టూడెంట్, ఫస్ట్ హీరో, బీదోడు, ఫస్ట్ హీరో కొంచెం బీదోడు. అంటే అక్కడ మనం ఆనంద దేవరకొండ అనుకున్నట్టే కొంచెం అనుకోవచ్చు. మరి మిగతా పాత్ర ఇంకొక అతను, నాది రిచ్ అని పెట్టలేదు, మాస్ పెట్టా. బట్ అతను ఒక సూపర్వైజర్ లాగుండి కొంచెం హీస్ కేపబుల్ టు గివ్ మనీ. ఓకే, రిచ్ అంటే బంగ్లాలో ఉండేటోడు కాదు దాంట్లో. అమ్మాయికి ఒక 500 రూపాయలు ఇచ్చే, 500 రూపాయలు 10,000 అట్లా ఇవ్వగలిగే కేపబిలిటీ ఉన్న పర్సన్. బట్ నా దగ్గర కొద్దిగా రస్టిక్ మాస్ క్యారెక్టర్. అదే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సినిమా ఇది ప్రేమ చూద్దు షర్ట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళింది? 2019లో లాక్డౌన్ పడ్డాక. అంటే బేబీ కన్నా ముందే మీరు ప్లాన్ చేస్తున్నారా షర్ట్స్ మీదకి? తర్వాత నేను తమిళనాడు వెళ్ళిన, అంటే పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర కొంచెం నాకు ఫండ్స్ ప్రాబ్లం వచ్చింది, గ్యాప్ ప్లస్ లాక్డౌన్ కూడా నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. అంటే మీరు ఆల్మోస్ట్ ఏం చెప్పాలంటే గామి సినిమా ఉందా, కొంచెం దాంతోనే. ఓకే, దాంతోనే గామి కూడా లేట్ అయింది దాంతోనే. ఇంకా నేను కొంచెం 5 లాంగ్వేజ్ బడ్జెట్ బేబీ షర్ట్స్ మీద కూడా వెళ్ళలేదు. వాళ్ళు నాకు తెలిసి నేను షూటింగ్ అయిపోయే వరకు రిజిస్టర్ చేయలేదు వాళ్ళు, కథ కూడా రిజిస్టర్ చేయలేదు అనుకుంటా. ఎప్పుడు కంప్లీట్ అయింది సినిమా? ఇది మెల్లిమెల్లి బికాస్ 5 లాంగ్వేజ్ కదా, నాకు అదొక స్లోగా అవుతూ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఐ వాజ్ రెడీ అప్ టు 2023 వీళ్ళ సినిమా. బేబీ కన్నా మీరు ముందే ఇది స్టార్ట్ చేసినప్పుడు మరి బేబీ చూశాక ఇంకా మన సినిమా ఏం ఆడుతుందిలే, ఇది వచ్చేసింది కదా అని అనిపించలేదా? ఒకటండి, ఇప్పుడు పబ్లిక్ చూసే ముందు ఏమనుకుంటారని కంట్రోల్ చేయడం కష్టం, చూసిన తర్వాత మాత్రం అనుకోరు, అది నా గ్యారంటీ. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏమంటారు ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది ఆ ఏజ్ గ్రూప్లో చూసిన వాళ్ళకి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో సినిమాలు రావు, చాలా తక్కువ. ఇప్పుడు చిన్నపిల్లల సినిమాలు ఉంటాయి, కొంచెం అడల్ట్ ఉంటాయి, కానీ టీనేజ్ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు కాన్సెప్ట్స్. ఇప్పుడు బేబీ లీగ్స్ పేరు పెట్టి తెలుగు సినిమా పరిశ్రమలో అతిపెద్ద కథా కుంభకోణం అని పెట్టారు. ఇంత పెద్ద కుంభకోణం జరగలేదంటారా ఇంతకుముందు? జరగలేదు, ఎందుకంటే ఇది ఒక జర్నీ లాగా వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏదో ఇక ఈమెయిల్ లీక్ అయ్యో, ఒక డిస్కషన్ లీక్ అయ్యో, అరే నచ్చిందిరా అక్కడి నుంచి అని, ఆ కథ బాగుంది అది తీసుకో, ఈ టైప్లో ఉంది. ఇది జర్నీ కదా.
ఇది ఏమంటే ఇది స్కామ్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను బలిపీఠం అనే సినిమా గతంలో వచ్చింది దాసరి గారి డైరెక్షన్లో, సోన్ బాబు. అది రంగనాయకం గారు కోర్టులో కేసు వేశారు, ముప్పాళ్ళ రంగనాయకం గారు. ఒక విధంగా కోర్టు తప్పు పట్టింది దాసనారాయణ గారిని, నష్టపరిహారం చెల్లించమన్నారు, చెల్లించారు. అది కూడా పెద్ద స్కామే కదా. అప్పుడు దర్శకరత్న దాసనారాయణ లాంటి వ్యక్తే నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది రంగనాయకమ్మ గారికి. మరి అంటే ఇండస్ట్రీలో పెద్ద కుంభకోణం ఇదే అని చెప్పడానికి కూడా లేదుగా. అంటే ఇది జర్నీ అంటున్నా, జర్నీ చాలా పెద్దగా ఉంది దీంట్లో. అదే జర్నీ 9 ఏళ్ళ జర్నీ మీది. ఇది ఏమంటారు ఆల్ కార్నర్స్. ఇప్పుడు దీనిలో చాటింగ్ ఉంది, పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ చుట్టుపక్కల. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు చాటింగ్ స్క్రీన్ షాట్ తీసుకోగలిగారు. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ధైర్యం అట్లా అంత ధైర్యం చేసినాడు. మరి ఇప్పుడు దాంట్లో పబ్లిక్లో పోస్ట్ పెడితే పెద్ద పెద్ద వాళ్ళు కామెంట్ కొట్టినారు, దాని కింద ఆయన కామెంట్ కొట్టినాడు, నేను వీళ్ళతో సినిమా తీస్తున్నా, ఈ ప్రొడక్షన్ హౌస్తో నేను సినిమా తీస్తున్నాను, నేను నాకు ఎవరైతే కథ హింట్ ఇచ్చినారో అతనికి నేను థ్యాంక్స్ కూడా చెప్పిన. అందులో దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కామెంట్లు కూడా కొట్టినారు, కంగ్రాట్స్ మీ ఇద్దరికి. ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎవరికైనా చెప్తే తప్పు మీదే, మీరు అసలు ఎందుకు నమ్మారో, ఎందుకు అట్లా ఇచ్చారు, జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అంటారు కదా చాలా వరకు మిమ్మల్ని. అది ఎవరేమంటే మనకు అవసరం లేదు కదా, మనం లీగల్గా వెళ్తున్నాం కదా. లీగల్గా వెళ్తున్నారు, అది ఓకే, లీగల్గా వెళ్తున్నారు ఓకే. సాధారణంగా ఏంటంటే ఎందుకు ఇచ్చినారు స్టోరీ, ఇప్పుడు నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి, నువ్వు ఆ గుడ్డిగా ఎందుకు నమ్మావు, తప్పు ఈ విషయంలో నీదే, ఇలాంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం దేనికైనా, అగ్రిమెంట్ రాసుకునేందుకు ప్రూఫ్ లాగా ఉంటుంది. అగ్రిమెంట్ రాసుకున్నాక కూడా ఎదుటోడు మోసం చేస్తే అది మరి మూర్ఖత్వం, దానిలో ఎవరు తప్పు పట్టేది లేదు. అట్లే ఇన్ని ఎవిడెన్సెస్ నా చేతిలో ఉన్న తర్వాత ఇంతమంది మధ్యలో ఆయన పనిచేసిన అంటే ఆయన మూర్ఖత్వం, అది నా మూర్ఖత్వం కాదు. అది ఇద్దరికి మీకు నాకు అగ్రిమెంట్ అయింది, మీరు మోసం చేసినారు, అది నేను జాగ్రత్త పడ్డట్టే కదా. అది ఎదురు ఆచార్య సినిమా విషయంలో కూడా ఒక ఆయన కోడైరెక్టరు ఈ కథ నాదేను అంటూ కంప్లైంట్ చేశాడు. కోటాల శివ గారు కూడా టీవీ మీడియా ముఖంగా వచ్చి నేను ఆ కథ కాపీ కొట్టలేదు, ఈ కథ వేరు ఆ కథ వేరు అనుకుని చెప్పారు ఆయన. ఆ తర్వాత ఏమైంది, సినిమా ఫ్లాప్ అయినప్పుడేమో అది సర్దుమణిపోద్ది, ఒక సినిమా హిట్ అయినప్పుడు మాత్రం దాన్ని క్లెయిమ్ చేసుకుంటే చాలా ముందుకు వస్తూ ఉంటారు. ఉండొచ్చు, ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. అదే బేబీ హిట్ కాలేదనుకోండి, మీరు వాళ్ళు ముందుకు వచ్చి కూడా చెప్పేవాళ్ళు కాదేమో. కాదు, అవును కాదు, బేబీ హిట్ కాకపోతే దాని గురించి ప్రస్తావన చేసేవాళ్ళు, ప్రస్తావన చేస్తుండే కాదు. అది హిట్ అవడంతోనే సమస్య వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద న్యూస్ ఛానల్ ఉందనుకోండి, పెద్ద న్యూస్ ఛానల్ది ఒక డూప్లికేట్ ఏదో మారుమూల ప్రాంతంలో ఎవడో పెట్టాడు అనుకోండి, అది ఎవడో పట్టించుకుంటాడు, న్యూస్ ఛానల్ కూడా పట్టించుకోడు అది. కానీ అదే న్యూస్ ఛానల్ తీసుకొచ్చి మీరు జూబ్లీ హిల్స్ సెంటర్లో పెట్టారనుకోండి, అప్పుడు కేసు అవుతుంది. పాయింట్ అర్థమైందా? ఎందుకు, దూరం ఎక్కడో ఉన్నప్పుడు అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. అదే ఏదో చీప్రా బాబు అని. ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టరే ఇది కాపీ కొట్టి సినిమా తీశాడు అనుకోండి, ఆడెళ్ళి మందలిస్తావాడిని నేను. కానీ నువ్వు అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే వెన్ ఇట్ బికమ్స్ బిగ్, వెన్ ద ఇష్యూ బికమ్స్ బిగ్, నువ్వు కూడా దానికి అంతే కౌంటర్ ఇవ్వాలి. సో దానికి నేను ఏకీభవిస్తా. అది హిట్గా అయ్యి ఉండకపోతే, లేకపోతే హిట్ అని కాదు, హిట్ ఫ్లాప్ కాదండి, దానికి రీచ్ వచ్చి ఉండకపోతే, హిట్ ఫ్లాప్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. దానికి రీచ్ అనేది వచ్చి ఉండకపోతే, అది అక్కడనే సచ్చి ఉంటే నేను పెద్ద పట్టించుకుంటాను కాదు. ఇప్పుడు నేనేమంటానంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు నేను. ఎందుకంటే బేబీ సినిమా హిట్ అయింది కాబట్టి ప్రేమించొద్దు సినిమాని కూడా మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని ఇంత ఇష్యూ చేశారు, ఇలాంటి బుక్లెట్స్ పంపిణీ చేస్తున్నారు, ఇలాంటి పీడిఎఫ్ వైరల్ చేస్తున్నారు అంటారు. దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ థింగ్, నేను ఒకవేళ ఇప్పుడు 2023లో రెడీ అయిపోయింది, ఒకవేళ నేను ఒక ఏమంటారు మైలేజ్ గెయిన్ చేయడానికి నేను చేస్తే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే చేయాలి. అది అందరు నాకు ఆశలానే ఇస్తున్నారు. నువ్వు అప్పుడే నన్ను అందరూ చేంజ్ చేస్తున్నారు సార్, నువ్వు అప్పుడే రావాలి అని అడుగుతున్నా. నేను ఎందుకు అప్పుడే రావాలంటే అప్పుడే నీకు అటెన్షన్ వచ్చేది అంటున్నారు. అదే కదా వాళ్ళకి పబ్లిక్ కావాల్సింది, అదే నాకు కాదు. నాకు అటెన్షన్ కావాల్సింది నాకు కాదు, పబ్లిక్ చెప్తున్నారు నువ్వు అప్పుడే రావాలని. నేనేం చెప్తున్నాను, నేను ఎంతవరకు ప్రిపేర్డ్ ఉన్నానో అదే నాకు కౌంట్. నేను పబ్లిక్లోకి వచ్చే ముందు కానీ, లేకపోతే పబ్లిక్లో కూడా రావాలనుకోలేదు, లీగల్గా వెళ్ళినప్పుడు ఎంత ప్రిపేర్డ్ ఉన్నా అనేది నాకు కౌంట్ అవుతుంది. కానీ బయట ఫ్యాక్టర్స్ నాకు కౌంట్ కాదు, బయట ఎవరేమనుకుంటున్నారో అది నాకు కౌంట్ కావద్దు. ఇప్పుడు సాయి రాజేష్ బేబీ అనే సినిమా చేస్తున్నాడని బయటకు టాక్ వచ్చినప్పుడు ఇది మన కథనేమో అనుమానం మీకేం రాలేదా? అంటే నాకు మ్యూచువల్గా చెప్పారు. మరి అప్పుడు మీరు ఇదే సినిమాని బేబీ మీద రిలీజ్ చేస్తే పోయేది కదా. నేను వాళ్ళకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండా ఉంది, నాకు ఇప్పుడు ఇంకేం లేదు, నాకు ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది,
అంటే నాకు టీం కానీ లేకపోతే రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ కానీ నాకు ఇప్పుడు సెట్ అయ్యారు. వీళ్ళు వాళ్ళతో నేను వెళ్తున్నా. వాళ్ళకంటే రెడీమేడ్గా ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి వాళ్ళకి అది స్మూత్గా జరిగిపోతుంది, ప్రమోషన్స్ కానీ వాళ్ళ రిలీజ్ కానీ అంతా. ఓకే, ఇప్పుడు లీగల్ అప్డేట్స్ మీద కూడా మీరు ఒక చిన్న బుక్లెట్ ఇచ్చారు. ఎక్కడ దాకా వచ్చినాయి లీగల్ ఇది అప్డేట్స్ ఇవి? ఫస్ట్ అయితే మనం వాళ్ళకు డిసెంబర్లో నోటీస్ పంపినాం. డిసెంబర్ తర్వాత జనవరిలో, ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ తెలియదు. పబ్లిక్ ఏమనుకుంటారు, ఎప్పుడు వచ్చినా అనుకుంటున్నారు. నేను ఒక 4 months గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అయ్యి అప్పుడు నేను వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. ఇది ఎప్పుడు ఫస్ట్ డిసెంబర్లో లీగల్ నోటీస్ వీళ్ళకి పంపాను. జనవరిలో వాళ్ళు నాకు రిప్లై ఇచ్చినారు. ఆ రిప్లైలో వాళ్ళు ఛార్జెస్ డినై చేసినారు. ఇంకా ఏమని ఇచ్చారు రిప్లై వాళ్ళు? కొంచెము ఏమంటారంటే ఇంకా అది ఫూలిష్నెస్ అన్నాలో ఏమన్నా తెలియదు. అతను నా కథ చెప్పినాను అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇరుక్కుపోతా అనే ఒక ఫీలింగ్ వచ్చి ఈయన ఎట్లా ట్రాప్ చేయాలి అని ఒక కొత్త నాటకం చేయాలి ఏదో ఒకటి అనేది బుద్ధి వాడినాను. బుద్ధి వాడకుండా ఏం చేసినాడు, అందులో నేనే షిరీన్ శ్రీరామ్ ఏమంటాడంటే నా కథను అతనే కాపీ కొట్టాడు అంటారు. ఇప్పుడు అదే అన్నాడు, అయిపోయింది కదా, ఇది చూస్తే ఇది ఉందని అతను తెలియదు కదా, మరి అది ఇప్పుడు తెలిసింది ఆయనకి ఇదంతా ఉంది ఇతని దగ్గర, పుస్తకమే రాసిండు నా గురించి అని ఇప్పుడు తెలిసింది. సో ఇతనికే నేను కథ చెప్పాను అని అందులో రాసినాడు. వామో చాలా ఉన్నావు బాబుని. నేను అప్పటికే కొంచెం సింపతి ఉంది నాకు. ఇంకా సింపతి అంటే ఎక్కడో ఏదో మూలకు డౌట్ వస్తుంది నాకు. ఏంటంటే తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, ఏంది అసలు ఇది మైండ్ సెట్ అని. ఎప్పుడైతే కథ నేనే షిరీన్ శ్రీరామ్కి చెప్పిన అని అన్నాడో, బస్తీ అమ్మాయి కథ నేనే షిరీన్ శ్రీరామ్ చెప్పిన అన్నాడో, అప్పటికి హీస్ డెడ్ ఇన్ మై మైండ్. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు ఎదుగుతున్నారు. సాయి రాజేష్ ఆల్రెడీ ఎదిగిపోయినాడు. ఎదిగాడా? ఓకే, మీరు ఎదిగాడు. మీరు అన్నారు అతను పెద్దవాడు అని మీరే అన్నారు. కాదు, అండా అన్నాను. పోనీ అండ, అతనికి అండదండలు పెద్దవాళ్ళు అండదండలు ఉన్నాయి. సరే, ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తున్నప్పుడు మేము తొక్కియడానికి ట్రై చేస్తారు కదా, దాన్ని ఎలా ఎదుర్కొంటారు రేపు మీరు? లీగల్ సిస్టమ్ని నమ్ముకుంటున్నాను, తొక్కి చూడమనండి. నాకు ఫుల్ ఫెయిత్ ఉంది లీగల్ సిస్టమ్ మీద, మన న్యాయ వ్యవస్థ మీద ఫుల్ ఫెయిత్ ఉంది. ట్రై చేసి చూడమనండి. సరే అండి, మొత్తానికి మీ 7వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా, ప్రేమించొద్దు. చూద్దాం మరి బేబీతో ఇది డి అంటుందా, లేకపోతే మరి బేబీ చూసిన వాళ్ళని కూడా మళ్ళీ రప్పిస్తారా చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.